మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదే బీసీలు అందరూ కలిసికట్టుగా వచ్చి మాట్లాడే విధంగా మాట్లాడితే బాగుంటుంది, కానీ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించారు. సబ్ కలెక్టర్గా ఒక వారికి 1000 మందితో సమానం అని చెప్పి అంటే కులాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం దానిపైన ఎలా? చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న. కానీ అధ్యక్షుడు కానీ, మా మండలాధ్యక్షుడు కానీ, లేదా పెద్దలు పార్లమెంట్ స్థాయి నాయకులందరూ కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు, చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. వాళ్లకు సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించుకోనివ్వకుండా ఒక నాయకుడు తన కింద ఉన్న వాళ్ళని 5 మందిని పంపించి, ఇంకొక నాయకుడు తన కింద ఉన్న 5 మందిని పంపించి ఏదో విధంగా 4 రెచ్చగొట్టే మాటలు మాట్లాడించి సమస్యను పెద్దదయ్యేలాగా చూసి మళ్ళీ మా దగ్గరికి పిలిపించుకొని మేమే సమస్య తీర్చుతాము అనే విధంగా వాళ్ళ గేట్ల దగ్గర, వాళ్ళ ఇళ్ల దగ్గర నిలబడం, ఎవడిండ్ల దగ్గర కాపలా ఖాయము అనే స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులంతా చెప్తా ఉన్నారు. ఎవరు అలా మాట్లాడినారో మీకు తెలుసు, ఎందుకు మాట్లాడినారో మీకు తెలుసు. వీళ్ళే సమాధానం చెప్పారు ఇప్పుడే. నాయకులకందరికీ, ప్రజలకందరికీ, బీసీలకందరికీ కూడా స్పష్టమైన క్లారిటీ ఉంది. ఈ సమస్య ఎవరు సృష్టించారు, ఎవరు లబ్ధి కోసం సృష్టించారు, ఎవరిని విడగొట్టాలని సృష్టించారు, తమ అనుచరుల్ని ఏ విధంగా పంపించి మాట్లాడించారు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు పెద్దలంతా కూడా. దాన్ని ఎవడో ఒకరిద్దరు అలా మాట్లాడినంత మాత్రాన కులాల మధ్య ఏం పెద్ద చిచ్చు లేగిపోయే పరిస్థితి ఏముండదు. ఒకరో ఇద్దరు కావాలనే రెచ్చగొట్టే విధంగా వీడియో రిలీజ్ చేసి కులాలేమి రెచ్చిపోవు. కులాల్లో చాలా ఒకప్పుడు ఆళ్ళు ఈళ్ళు ఏళ్తున్న టైంలో ఈ మాత్రం గొడవ అయితే తన్నుకునేది, కొట్టుకునేది, కత్తులు ఎత్తుకుని పోయేది, నోటికొచ్చినా వ్యవహరించేది. ఈరోజు చూడండి ఎంత సమయనంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రజాస్వామ్య భద్రం మంచో చెడో, నేను వాళ్ళని సమర్థించట్లేదు, వీళ్ళని సమర్థించట్లేదు, మంచో చెడో శాంతియుతంగా ఎక్కడ గొడవ లేకుండా వాళ్ళు ప్రదర్శన చేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి హింస లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మేము మాట్లాడుకుంటా ఉన్నాం, సమస్యను సాల్వ్ చేసుకుంటున్నాం. ఇది కదా మార్పు అంటే, మాలో చైతన్యానికి ఇది కదా నిదర్శనం అంటే. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ప్రతి గ్రామంలో ఉంటాడు. ప్రతి ఒక్కడు 1% ఓట్లున్న రాజకీయ నాయకుడి తొత్తులు ఉంటారు, మా దగ్గర కూడా ఉంటారు. కానీ దాన్నేం పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదు. గతంలో ఇదే ప్రజాప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు కూడా విన్నారు సార్. ఇంకోటి సార్, ఆదోనిలో ఆల్రెడీ గతంలో జరిగిన కొన్ని అల్లర్ల వల్ల ఆదోని అభివృద్ధికి చాలా దూరం వెళ్ళిపోయింది. దాదాపు 30 ఏళ్ళు వెనక్కి వెనక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కొన్ని కులాల మధ్య, వర్గాల మధ్య జరిగితే రేపు పొద్దున ఆదోనికి ఎటువంటి పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే ఇంకోరు అభివృద్ధి పరంగా ఎవరు ముందుకు రాకపోతే నష్టపోయేది మాత్రం సామాన్యులే. సామాన్యుల కోసం ఈ కుల సంఘాలు కానీ, ఈ నాయకులు కానీ ఏం చేయాలనుకుంటున్నారు సార్ దీన్ని నివారించడానికి? ఇలాంటివి రేపు జరగకుండా మళ్ళీ. నేను 3 రోజులు ఊళ్ళో లేను. 2 రోజులు పార్టీకి సంబంధించినటువంటి శిక్షణా తరగతులు తప్పనిసరి పరిస్థితి అయ్యి కర్నూలులో ఉన్నాను. ఒకరోజు మా అబ్బాయికి ముక్కుకు సంబంధించిన సైనసైటిస్ సర్జరీ చేస్తున్నాడు. అందువల్ల నిన్న అక్కడ వెళ్ళి హైదరాబాద్లో అబ్బాయిని పట్టించుకోవాల్సి వచ్చింది. ఆయన డిశ్చార్జ్ చేసిన సాయంకాలం 7 గంటలకు డిశ్చార్జ్ చేశారు. వెంటనే రాత్రి 1 గంటకంతా ఆదోని చేరుకున్నాను.
తప్పనిసరిగా మీరు చెప్పింది తీసుకున్నాను. కులాల మధ్య గొడవ, వర్గాల మధ్య గొడవ, రాజకీయ అస్థిరత ఇవన్నీ కూడా ఊరిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. నేను ఉంటే తప్పనిసరిగా ఆదిలోనే ఈ సమస్యని ఇట్లాగే ఈరోజు ఏ విధంగా అయితే రెండు వైపులా బాధితులు, ఆయన బాధితుడిగా ఒకవైపున చెబుతూ ఉన్నాడు, ఈ వైపున కూడా బాధితులే ఒక రకంగా. రెండు బాధితుల్ని ఈరోజు ఎలా కూర్చుంటున్నానో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి కూర్చుంటున్నానో అలాగా కూర్చోగలిగేవాడిని 3 రోజులు ముందే చేసి ఉంటే చాలా వరకు కూడా మనం ఆపగలిగేవాళ్ళం. కానీ ఎవరో రెచ్చగొట్టడం వల్ల జరిగింది అని పెద్దలంతా చెప్తా ఉన్నారు. జరిగింది ఇంతటితో ఈ సమస్యని ముగింపు పలుకుతాం, భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటాం. రెచ్చగొట్టిన నాయకులు ఎవరు? ఇంకోటి సార్, బీటీ సురేష్కి చాలా మంది అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు అతన్ని అప్పడకనంటే కూడా భయపడుతున్నారు. ఒకవేళ మేము అడిగితే మా మీద వాళ్ళ సంఘం నాయకులు కానీ వాళ్ళ కులం నాయకులు కానీ వచ్చి మా మీద ఎక్కడ కేసులు పెట్టిస్తారా, ఏం చేస్తారా అని భయపడుతున్నారు సార్. వాళ్ళకందరికీ మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు బీటీ సురేష్ నుండి నష్టపోయిన వాళ్ళకి? నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలియదు, ఇప్పుడే తెలిసింది. అన్నవాళ్ళే చెప్పారు అందరికి ఎక్కువ మంది అప్పులు ఇచ్చినారు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా మనం విచారణలో తెలుసుకుంటాం. విషయం తెలుసుకొని ఎలా పరిష్కరించాలి. ఎందుకంటే మనకు తెలుసు పేద రైతులకి ఇట్లాంటి మన బత్తెన లాంటి వాళ్ళు అన్నలు దశాబ్దాల కాలంగా, నాకు తెలిసి ఈయన 30-40 ఏళ్ళుగా వ్యాపారం చేసి వేల లక్షల మందికి అప్పులు ఇచ్చినాడు. అలాగే ఊళ్ళో చాలా మంది పెద్ద మనుషులు మార్కెట్ లో కూడా చాలా మందికి అప్పులు ఇచ్చినాడు, తీసుకున్నాడు. ఎందుకంటే రైతుకి పెట్టుబడి సాయం ఇవ్వడం అన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనవాయితీ. దీన్ని తీసుకుంటూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. తీసుకున్నప్పుడు ఉన్నంత ఆనందం ఇచ్చేటప్పుడు ఎవరికీ ఉండదు కదా, సహజమే. మనం బ్యాంకు లోన్ కూడా తీసుకుంటాం, తీసుకున్నప్పుడు ఉన్న ఆనందం ఈఎంఐ కట్టేటప్పుడు ఉంటుందా? తిట్టుకుంటా బ్యాంక్ కడతాం సాధారణంగా. ఎట్లన్నా కట్టించుకుంటారు. అలా ఎట్లన్నా కట్టించుకునే పద్ధతుల్లో ఇవన్నీ ఉంటాయి. మొన్న అప్పుడే అన్నాడు, ఏమండి అన్న కాదు తమ్ముడు ఈయన అన్నాడు, మన హీరో మధ్యలేట్ అన్నాడు, అలా చట్టబద్ధంగా వసూలు చేయాలంటే 3-4 సార్లు అడిగి కదా మళ్ళీ చట్టబద్ధంగా పోవాలి అని అన్నాడు. ఇవన్నీ మార్గాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటా ఉంటాయి. అక్కడ లోపల ఏం జరిగింది అన్న విషయం మనకు తెలియదు. నేచురల్ గా మన ఎవరు లేం కదా, అక్కడ వాళ్ళు చెప్పింది వినాలి, ఇక్కడ వీళ్ళు చెప్పింది వినాలి. బట్ ఏదైనా సరే బయటకు వచ్చిన తర్వాత దీని స్వరూపాన్ని మార్చినారు. ఇది అప్పు డబ్బులు అన్న విషయం దాటి దాన్ని మార్చింది ఎవరు అన్న స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు కూడా అంటున్నాడు అని అంటున్నారు. కాబట్టి స్వరూపం మార్చింది. మామూలుగా అయితే కిడ్నాప్ అంటే ఎవరైనా ఎత్తుకొని పోయి దూరం మీద తీసుకొని పోయి పెడతారు కిడ్నాప్ అంటే. మేము కొత్త చూసాం సార్, కిడ్నాప్ అంటే ఈడే కిడ్నాప్ ఎట్లా అవుతారు. దీన్ని నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా మహిళలు అందరూ పోయి ఆ పిల్లలను కూడా 2-3 రోజులు అయింది, లేడు, అదృశ్యమయ్యాడు. మరి వాళ్ళ అనుచరులే కిడ్నాప్ చేశారేమో అనుకుంటున్నారు. దీనిపైన సమస్యని ఎప్పుడు కూడా పెంచడం సరైంది కాదు. నేను బీసీల ఓట్లతో, ఎస్సీ ఎస్టీలు అణగారిన ప్రజల ఓట్లతో గెలిచిన వాడిని. అందువల్లే నాకు ఈ రేకుల షెడ్ మీద కూర్చోవడమో, అక్కడ రోడ్డు మీద కూర్చోవడమో నాకేం పెద్ద సీరియస్ గా అనిపించదు. నాకు ఓపిక కూడా ఉంది. ఈ కులాలను దగ్గర చేసుకొని ఈ కులాలకు మంచి చేసి వీళ్ళు ఒకటిగా ఉండాలన్న ఓపిక, సహనం కూడా నాకు చాలా ఎక్కువ. కాబట్టి పెద్దది చేయడం చాలా సులభం. పెద్దదాన్న సమస్యను చిన్నదిగా చేసి పరిష్కరించడమే కష్టం. అది సులభంగా నేను చేయగలుగుతాను, ఇబ్బంది ఏర్పడాల్సిన అవసరం. వీళ్ళు కూడా ఇక్కడ మానసికంగా శిక్ష అనుభవిస్తున్నారు కదా సార్. కేసు పెడితే సపోజ్ విచారణలో తీసేయచ్చు కదా, ఫాల్త్ కేసులు తీసేయచ్చు కదా. అట్లా కేసు పెడితే వీళ్ళు కూడా తృప్తి అవుతుంది కదా, కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుంది కదా. దానిపైన సిఐ గారేమో పెద్దలు వస్తుందంటే మేము ఏం చేయగలము అంట కాడికి అంటున్నాడు. దాన్ని మరి ఎట్లా చేయాలనేది అర్థం కాదు. మీరే చెప్పాలి. తీసుకోకుండా కేసులు నమోదు చేశారు పోలీసులు. అంటే ఒక నాయకుడు చెప్పిన దాంతోనే అతి ఉత్సాహంతో కేసు నమోదు చేశాను. ఒకటి
రాజకీయ కుట్ర. రాజకీయ కుట్రతోనే రాజకీయ కోణంలోనే చూశారు ఇంతవరకు అనేది సార్ ఇప్పుడు ఉండేది. 100% దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అని సంఘాల బీసీ సంఘాల నాయకులందరూ కూడా అటు ఆ వైపున ఈ వైపున మనకు మీడియా కనిపించే వాళ్ళు 4-5 మందే కనపడతారండి. ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలి. నేను అందుకనే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చాలా మంది ఇళ్ళకెళ్ళి టీ తాగుతూ ఉంటాను, చాలా మంది ఇళ్ళకెళ్ళి పలకరిస్తూ ఉంటాను. ఎక్కడ కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాను. మీకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు, రెచ్చగొట్టేట్లు మాట్లాడేవాళ్ళు, మీడియా కెమెరాల ముందుకు వచ్చి రకరకాలుగా కామెంట్లు చేసేవాళ్ళు రొటీన్గా మీకు కూడా బోరు కొట్టుంటుంది ఇప్పటికే కదా. అసలు సిసలైన బీసీలు ఎవరైతే దీని గురించి ఆలోచన చేస్తున్న వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాను నేను. వాళ్ళు కెమెరాల ముందుకు రాకపోవచ్చు, కెమెరాలు కనపడకపోవచ్చు, ఊరిలో పెద్ద మనుషులు అన్నవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరూ బహిరంగంగా బయటికి రారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఊరిని బాగు చేసుకోవడం నా బాధ్యత, అది చేస్తాను. ఇంకోటి సార్ నిన్న నిరసన తెలిపారు కాబట్టి వాళ్ళు నిరసన తెలిపారు కాబట్టి వీళ్ళు మాట కూడా వినట్లే. కొంతమంది సంఘంలో ఉన్న యువత వాళ్ళు కూడా మేము నిరసన చేపడతామని ముందుకు వస్తాం. అందుకోసం మీరు ఏదైనా భరోసా ఇస్తారేమో అన్న ఉద్దేశం అంతే. నేను వచ్చి కూర్చొని 1 గంట నుంచి గంటన్నర నుంచి మధ్యలో కూర్చొని వినడమే అన్నిటికంటే పెద్ద భరోసానా కాదా ఆలోచన చేయండి. నేనే ఇప్పుడు నేను ఫోన్ చేసి అన్న నువ్వు ఇంటికి రాన్నా అంటే అన్న వచ్చేవాడు, నా మాట కాదనేవాడు కాదు, మా అన్న కాదనేవాడు కాదు, అన్న కాదనేవాడు కాదు. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మా ఇంటికి వచ్చి కూర్చొని టీ తాగిపోవడానికి ఏ రోజు వెనుకాడేవాడే కాదు. అయినా కూడా నేను ఆ ఆప్షన్ తీసుకోలే. నేను అన్నకి చెప్పి అన్న నేనే మీ ఇంటికి వస్తా, కాఫీ తాగుతా, అందరితో మాట్లాడతా అని ఆప్షన్ తీసుకున్నాను. అలాగే బీటీ సురేష్ వైపు నుంచి అక్కడున్న వాల్మీకి సంఘ నాయకులకు కూడా సులభంగా ఇంటికి పిలిపించుకోవచ్చు, ఆప్షన్ కూడా తీసుకోవాలా. వాళ్ళ దగ్గర పోయి నేను వాళ్ళతో కూడా అరగంట కూర్చొని వచ్చినాను. నాకు లోతైన విషయాలు తెలుసు, వీళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీళ్ళ విషయాలకు కూడా నేను బాగా ఎక్కించుకున్నాను కాబట్టి సులభంగా పరిష్కరిస్తాను. సామాజిక వర్గానికి ఏముందంటే డౌట్ అంటే మాకు క్లారిటీగా ఉన్నాం. ఇంకా సామాన్య జనాలు, రైతులు, యువత వాళ్ళకి ఏమంటే ఇక్కడ ఇంకోటి వాళ్ళు ఎమర్జెన్సీగా కేసు కట్టడం నిర్ణయం ఏముందంటే వాల్మీకి సోదరుడికి అన్యాయం జరిగిందని చెప్పి ఆదోళనలో వాల్మీకి ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి దానికి ఇమీడియట్లీ వాళ్ళు తీసుకున్నారు, మాది తీసుకోలేదు అనేది ఉంది. దానికి మీరు చెప్పాలి సార్ వివరాలు. అంటే సామాన్య జనం మేము క్లియర్గా ఉన్నాం. సామాన్య జనాలు వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది. రైట్, ఇప్పుడు 3 రోజులు అయింది మా కేసు తీసుకోకపోవడానికి మేము ఆ 1-2% అన్నారు కదా సార్. 1-2% వాళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు ఆ స్టేషన్లో వాళ్ళే నడుస్తుంది. మళ్ళీ అధికారంలో ఉండే వాళ్ళే మనం చేసింది వచ్చింది. ఆ క్లారిటీ మీరు ఇవ్వండి సార్. పార్టీ నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీలు ఉన్నారు, వాల్మీకులు అందరూ ఉన్నారు. అందరూ దీని వెనక అందరి ప్రమేయం ఉంది. అట్లా మేము ఆలోచనలో ఉన్నాము, ఆవేశంలో వచ్చినాము, బయటకు వచ్చినారా తప్ప బాధితులు తక్కువ మనము సోదర మనకు నష్టం జరిగిందని మనం అందరం ర్యాలీకి వచ్చేసాం. చెప్పుదాని సామాజిక పద్ధతి